ఏమి ఏమి తేడా ఉంది? మరి సంతోష్కి కృపా సంతోష్కి ఏం తేడా ఉంది? జస్ట్ కృప అనే 2 వర్డ్సే కదన్నా, అందుట్లో ఏం డిఫరెంట్ ఉందన్న? అదే డిఫరెంట్. ఆ కృపే ఇది. సంతోషిని కృపా సంతోషిగా మార్చింది ఆ దేవుని కృపే. హల్లెలూయా. ఆ 2 అక్షరాలే. కృప అనేది కేవలం 2 అక్షరాలే, కానీ ఆ కృప వెంబడి కృప అనుగ్రహించబడుతుంది. మరి మా స్వగ్రామం ఇదే. మరి నేను పుట్టింది ఇక్కడే. నేను ఎలా ఉన్నాను అనేది అందరికీ తెలుసు. నేను దేవుడిని తెలుసుకోకముందు మరి మా నాన్నగారు చప్పుడి వసంతరావు గారు, ఆయన నేను 6 నెలలు బాబు ఉన్నప్పుడు పాలు తాగకుండా కనీసం కదలలేని స్థితిలో నేను అలా ఉన్నానట. ఉంటే దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించారు. వాళ్ళు ఒక మాట చెప్పారు, మీ బాబు బ్రతికితే 18 సంవత్సరాలప్పుడు మీ బాబుకి ఆపరేషన్ చేయాలి. మీ బాబు యొక్క గుండెల్లో చిన్న హోల్ ఉంది, దానికి 18 సంవత్సరాలకు ఆపరేషన్ చేయాలి అని డాక్టర్లు చెప్పారు. 18 సంవత్సరాలు, అది కూడా ఆ రోజు రాత్రి గడిస్తేనే. డాక్టర్ ఏం చెప్పారంటే, ఈరోజు రాత్రి గడిస్తే మీ బాబు ఈరోజు రాత్రి ఏదైనా చలనం ఉంటే 18 సంవత్సరాల తరువాత నేను ఆపరేషన్ చేస్తాను అని డాక్టర్ చెప్పాడు. సరే, మా నాన్నగారు మరి ప్రార్థన చేసుకున్నారు. ఆయన ఏమని ప్రార్థించారంటే, ప్రభువా, ఈ బిడ్డ నీ సేవకి ఇస్తాను, బ్రతికితే నీ సేవ తీసుకో, బ్రతికితే నీ సేవకుడిగా మార్చుకో, చనిపోతే నీవే తీసుకో అని ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన మరుక్షణం తెల్లవారుజామున 5 గంటల సమయం, తెల్లవారుజామున 5 గంటల సమయంలో కదలని మెదలని స్థితిలో ఉన్న నేను హాస్పిటల్ బెడ్ నుంచి కింద పడ్డాను. దెబ్బలేం తగ్గలేదండి, కంగారు పడకండి. హల్లెలూయా. హాస్పిటల్ బెడ్ మీద నుంచి కింద పడినప్పుడు మా నాన్నగారు సడన్గా రాత్రి నిద్రలేచి బాబు ఏడి అని వెతుక్కుంటున్నారు. బాబు ఏడి అని ఎత్తుకున్నప్పుడు చక్కగా బల్ల కింద ఆడుకుంటున్నాను. హల్లెలూయా. ఆ సంతోష్ ఈరోజు ఆ 2 అక్షరాల కృపే సజీవుడిగా నన్ను నిలబెట్టింది. ఆ సంతోష్ కుమార్ని ఆ ఇందాక చెప్పాను కదా, 2 అక్షరాలే కృప. కృప అనేది 4-5 అక్షరాలు కాదు, 2 అక్షరాలే. కానీ ఆ కృపే ఈరోజు నన్ను సజీవునిగా మీ ముందు నిలబెట్టింది. మరి ఇందుట్లో మీ సాక్ష్యం ఏముంది అంటే, ఆ తర్వాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. నా జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయంటే, సంతోష్ కుమార్గా మారిపోయాను. అదేంటి, మీరు సంతోష్ కుమారే కదా, మళ్ళీ మారటం ఏంటి అనే విషయం మీకు దాన్ని క్లారిటీ ఇస్తాను. ఆ తర్వాత దేవునిని ఎరగని వాడిని, దేవుని తెలుసుకున్న మా నాన్నగారు ఎప్పుడు ఒక ప్రార్థన చేస్తుంటారు. నాకు చాలా అది ఈరోజు ఎందుకో గుర్తొస్తుంది ఆ ప్రార్థన. ప్రభువా, మేము ఎరిగి ఉన్నవారి వలె కాక కలిగి ఉన్నవారి వలె దీవించు ప్రభువా. ఎరిగి ఉన్నవారి వలె కాక కలిగి ఉన్నవారి వలె దీవించు అని మా నాన్న ప్రార్థన చేసేవాడు. ఎరిగి ఉండటానికి కలిగి ఉండటానికి డిఫరెంట్ ఏంటి అంటే, దేవుని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే ఆయన్ని కలిగి ఉండటం మరొక ధన్యత. మరి నేను ఎప్పుడు ఆయన ప్రార్థన చేసే ప్రార్థన ఎప్పుడు వింటాను, ఎరిగి ఉన్నవాడి వలె కాక కలిగి ఉన్నవారి వలె నన్ను మార్చు ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తుండేవారు. ఆ ప్రార్థన దేవుడు తన మొరాలకించాడు. ఆ తరువాత భయంకరమైన దుర్వ్యసనాలకు లోనయ్యాను. ఇవి మా తల్లిదండ్రులు కూడా తెలియని విషయాలు. తర్వాత నన్ను అడగొచ్చు, అవి నేను తర్వాత సమాధానం చెప్తాను వారికి.
కొన్ని దుర్వ్యసనాలకు నేను లోనయ్యాను. స్నేహితులు, ఎక్కడికి వెళ్ళినా నాకు స్నేహితులు ఉన్నారు. మా నాన్నగారికి ఇప్పటికి కూడా వలబాపులో మా నాన్నగారి పేరు ఎవరికి తెలియదు. సహజంగా మీరు ఎవరైనా వెళ్ళి అడగండి, ఆయన ఎక్కడ ఉంటారో అని అడుగుతారు. కానీ పలానా సంతోష్ కుమార్ వాళ్ళ ఫాదర్ అని అడగండి, ఓ సంతోష్ వాళ్ళ ఫాదరా, నాకు తెలుసు. మంచిగా అయితే నేను మార్చబడలేదు, కానీ మంచిగా ఆ పేరుని నేను సంపాదించుకోలేదు, కానీ చెడ్డగానే ఆ పేరుని సంపాదించుకున్నాను. నా తల్లి మీ మధ్యనే ఉంది. ఆమె రోజు ఏడ్చేది, ఒక రోజు అంటూ లేదు. పెద్ద కుమారుడు మా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయారు. మా అన్నయ్య చనిపోయిన తర్వాత ఇక ఆమె ఫ్రీ బర్డ్, నాకు రెక్కలు వచ్చేసాయి. ఒకడినే కొడుకునయ్యాను కదా, ఇంకా నన్ను ఎవరైనా కదిలించాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే ఏవి పగలగొడతానో నాకే తెలియదు. ఇంట్లో సామాన్లు కానీ అలా విపరీతమైన ఒక ధోరణిలోకి నేను ఉన్నాను. నాకు భయంకరమైన కోపం. ఎంత కోపం అంటే ఈ సందర్భంగా చెప్తున్నాను నేను. 25 మందిని ఒక వ్యాన్, మా కాలేజీ వ్యాన్ సజీవ దహనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని నేను. ఇవన్నీ రహస్యాలు ఎవరికి తెలీదు. కేవలం ఇప్పుడు మీ ముందు ఒక తెల్లని వస్త్రాలు ధరించుకున్న కృపా సంతోష్ మాత్రమే మీకు అనిపిస్తున్నాడు. ఆ కృపే నన్ను చాలా మార్చింది. అంతటి భయంకరమైన కోపం ఉన్న వ్యక్తి నేను దేవునిలో కూడా చాలా విచిత్రంగా నేను దేవునిలోకి వెళ్ళడం జరిగింది. మా అన్నయ్య చనిపోయిన తర్వాత దుర్వ్యసనాలకు లోనయ్యాను. ఆ తర్వాత చాలా విషయాల్లో నేను చదువులో కానీ నేను ఇంటర్మీడియట్తో ఆపేశాను. ఇంటర్మీడియట్తో చదువు నాకు రాలేదు, నేను దాని జోలికి కూడా వెళ్ళలేదు. ఆ తర్వాత ఒకరోజు నాకు వివాహం అనుకున్నారు. వివాహం చేద్దాం, బాబు మన చేయి దాటిపోతున్నాడు. సాధారణంగా మన పెద్దోళ్ళకి పిల్లలు చేయి దాటిపోతున్నారు అనిపిస్తే పెళ్ళి గుర్తొస్తుంది. ఎందుకో తెలుసా? పెళ్ళి గుర్తొస్తే ఒక బాధ్యతలో ఉంటాడు, తనకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఎంతటి వాడైనా ఒక కుటుంబం తనకు ఏర్పడినప్పుడు తాను బాధ్యతగానే వ్యవహరిస్తాడు అని వారికి ఉన్నది నమ్మకం, ఆ ప్రగాఢ నమ్మకం. అటువంటి ప్రగాఢ నమ్మకం నా తల్లిదండ్రులకు కలిగి వారు కూడా వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. మరి ఒక రోజున నేను ఏదో పని మీద బయటికి వెళ్ళి వచ్చినప్పుడు దీని గురించి వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. నాన్న, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, ఒక్కడివే కొడుకువి, మాకంటూ ఇంకా పెద్దవాడు అట్లా అయిపోయాడు, నీ పిల్లలు మాతో ఉంటే సంతోషంగా ఉంటాం, మేము కాస్త బాధను మర్చిపోతాం, పెళ్లి చేద్దాం అన్నారు. సరే, పెళ్లి ప్రపోజల్ వచ్చింది. ఓకే, నాకు నచ్చింది, ఐఎమ్ అగ్రీ, ఓకే బాగానే ఉంది. పెళ్లి ప్రపోజల్గా ఓకే, నాకు ఇష్టమే అని చెప్పాను. కానీ ఇక్కడే ఒక కండిషన్ పెట్టారు. ఇది అందరూ చేసేదే. ఇక్కడే ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే, బాప్తీసం తీసుకుంటేనే నీకు పెళ్లి చేస్తారు పాస్టర్ గారు, లేకపోతే చెయ్యరు. ఇక్కడ నాకు కోపం వచ్చింది. నేను ఒక మాట అడిగాను. మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు, తల్లిగారు కూడా అన్నారు, ఎవరిని అడిగి నన్ను కన్నారు? ఎవరిని అడిగి మొక్కారు? నేను చెప్పానా నీకు సేవకుండా అవుతానని? నేను చెప్పానా నీకు పాస్టర్ని అవుతానని? ఎవరిని అడిగావు? నన్ను అడిగావా? నా పర్మిషన్ తీసుకున్నావా? వాళ్ళేమో నా కొడుకు గొప్ప సేవకుడు అవ్వాలి, నా బిడ్డ గొప్ప ప్రాంతాల్లో దేవుణ్ణి సాక్షిగా మోగించాలి, దేవుణ్ణి ప్రకటించాలి అని వారు ఆలోచన చేస్తే, ఈ దేవుడు నాకేమిచ్చాడు? నా అన్నం తీసుకెళ్ళిపోయాడు, నన్ను ఒంటరిని చేశాడు, ఎవరు నన్ను ఇంటికి రానివ్వరు, నాతో ఎవరు మాట్లాడరు, ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్ళేవాడిని, ఒంటరిగానే వచ్చేవాడిని, ఒంటరి జీవితమే. నన్ను ఒంటరిని చేసిన దేవుని పని నేను ఎందుకు చేయాలి? నన్ను ఒంటరివాడిని చేసిన దేవుని పని నేను ఎందుకు చేయాలి? నేను చేయను. హల్లెలూయా. అందరూ వింటున్నారా? నేను ఒంటరివాడిని చేసిన దేవుని పని నేను ఎందుకు చేయాలి అని నిర్ణయం నేను తీసుకున్నాను. సరే,
నువ్వు బాప్తీసం ఇస్తేనే పెళ్లి చేస్తారంటున్నారు కదా, నేను తీసుకోను బాప్తీసం. నాకు నీ పెళ్ళి వద్దు, ఏమొద్దు, నేను ఇలాగే ఉండిపోతాను. వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే అమ్మా నాన్న అక్కడ సన్నిధి గదిలో ప్రార్థన చేసుకునేవారు. నేను వాళ్ళ మధ్యకు వెళ్ళి, నీ దేవుడికి నాకు యుద్ధం, దమ్ముంటే జాగ్రత్తగా ఈ పదాలు వినండి. ఇదే ప్రొనౌన్సియేషన్, ఇదే ఉచ్చారణతో నేను మాట్లాడాను. నాకు బాగా గుర్తు. దాన్ని నా జీవితంలో ఆ పదాన్ని నేను మర్చిపోలేను. నిజమైన నా మట్టుకు నేను అనుకునేది ఏంటంటే, నా సాక్ష్యం అంత గొప్పదేం కాదు. ఇంకా ఎంతోమంది సేవకులు వారి సాక్ష్యాలు ఉన్నాయి, అవి గొప్పవి, కానీ ఇది అంత గొప్పది కాదు. కానీ నేను ఎందుకో ఒక్కరైనా నా జీవితంలో, ఈ ప్రాంతంలో, నేను పుట్టిన ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో, ఈ వలవాపుర గ్రామంలో, ఇదే ప్రాంతంలో, ఇదే రోడ్ల పైన నేను తిరిగాను. ఒక త్రాగుబోతుగా తిరిగాను, ఒక తిరుగుబోతుగా తిరిగాను, ఒక ముక్కోపిగా తిరిగాను, ఒక భయంకరమైన కోపస్తుడిగా తిరిగాను, ఒక భయంకరమైన సినిమా పిచ్చివాడిగా తిరిగాను. నేను సాయంత్రం 5 గంటల బయటికి వెళ్తే మా అమ్మగారు మా నాన్నగారు ఎదురు చూసేవాళ్ళు గేట్లంక, వీడు ఎప్పుడు ఇంటికి వస్తాడా, ఎలా వస్తాడా, ఏ గొడవ తీసుకొచ్చి ఇంటి మీద పెడతాడా. మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు మెస్ట్రో ఎడ్జ్ వెహికల్ వాడేవాడిని, స్కూటీ. ఆ స్కూటీలో ఇంత కత్తి పెట్టుకు తిరిగేవాడిని. ఏ గొడవకి వెళ్దామా అని. నాకు ఇంట్రెస్ట్, గొడవలు అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. అయితే కొట్టుకోవటం లేదంటే ఏదోటని ఇంట్రెస్ట్ అనమాట, అదొక ఉత్సాహం. కానీ చెప్పాను కదా, ఈ విషయాలు మా తల్లిదండ్రులకు కూడా తెలియవు. కానీ ఇప్పుడు ఈరోజు నేను ఈ బహిరంగ సభాముఖ మధ్యంగా నేను వాటిని ప్రకటిస్తున్నాను. ఎందుకంటే నాలా ఎంతోమంది యవన బిడ్డలు ఆ కృప అనే 2 అక్షరాలకు దూరమై ఒక సంతోష్ కుమార్గానే ఉండిపోతున్నారు. నేను ఈరోజు ప్రకటించాలనుకున్న దేవుడిని ఎందుకు చెప్తున్నానంటే, మెచ్చుకోలు పొందుటకే కాదు, లేదా మెచ్చుకోవడానికే కాదు, ఆ 2 అక్షరాల కృప, నా పేరులో నిలబడ్డ ఆ 2 అక్షరాల కృపకు దూరం అయిపోయి ఎంతోమంది వారి జీవితాలను జైలు పాలు చేసుకుంటున్నారు. ఆ 2 అక్షరాల కృపకే. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కృప అనేది 2 అక్షరాలే, చాలా చిన్నదే, కానీ దాని ఇంపాక్ట్, కృప అనేది దానివల్ల వచ్చే ఆశీర్వాదం చాలా విలువైనది. మీకు బోర్ కొడుతుంది అనుకుంటున్నాను, బోర్ కొట్టించను. నా తర్వాత ఇంకా చెప్పవలసిన సాక్ష్యాలు అనేకాలు ఉన్నాయి. ఈ రాత్రి నేను కోరుకునేది ఏంటి అంటే, ఒకటే, మా సాక్ష్యాల ద్వారా, మా ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా. వాక్యంలో 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. ఈ 66 పుస్తకాల్లో ప్రతి వాక్యము నిన్ను పట్టుకోకపోవచ్చు, ప్రతి వాక్యము నీ మనస్సుని కదిలించకపోవచ్చు, కానీ ఒక్క పదం ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఒక్క పదమే నా జీవితాన్ని మార్చడానికి కృప. ఆ కృప అనే ఒక్క పదం నా జీవితాన్ని మార్చింది. అటువంటి భయంకరమైన వ్యక్తిగా ఈ ప్రాంతంలో నేను తిరిగాను. నేను ఈ ప్రాంత వాసులకి చెప్పేది ఎప్పుడు అనేది ఏంటంటే, నేను ఎలాంటి వాడినో, ఎక్కడి వాడినో, ఎలా తిరిగానో మీకన్నా తెలిసిన వారు ఎవరున్నారు ఇక్కడ? ఈరోజు అప్పుడు సంతోషిని, ఇప్పుడు సంతోషిని మీరు చూస్తున్నారుగా. నేను అబద్ధాలు చెప్పట్లేదు, మీ ముందే నిలబడి ఉన్నాను కదా. ఈరోజు నేను ఈ సాక్ష్యాన్ని, నాది గొప్ప సాక్ష్యం కాదు, నేను ఖచ్చితంగా చెప్తాను, అది గొప్ప సాక్ష్యమే కాదు. ఎంతోమంది గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి, కానీ ఈరోజు ఈ సందర్భంలో ఆ విషయాన్ని నేను ఎందుకు మీ మధ్య పంచుకుంటున్నానంటే, ఏదొక ఆ 2 అక్షరాల కృప మమ్మల్ని పట్టుకుంటే చాలు. హల్లెలూయా. ఆ 2 అక్షరాల కృప మీ జీవితాన్ని మారిస్తే చాలు. అలాంటి భయంకరమైన వ్యక్తిని నేను. చదువుకోలేదు,
చదువుకు ఇప్పుడు నేను ఎప్పుడు బాధపడుతుంటాను. ఒక సందర్భంలో వచ్చినప్పుడు నేను ఒక సందర్భం వచ్చినప్పుడు నా మిత్రుడు ఒక అతను కలిశాడు, నాతో పాటు చదువుకున్నాడు. తను ఇప్పుడు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు. వాడికి నెలకి 2 లక్షల ప్యాకేజీ, 2 లక్షలు నెలకి, మంచి ఇల్లు కట్టి మంచి వెల్ సెటిల్డ్ లైఫ్ అనుభవించాడు. రెండు లక్షల జీతం, వెల్ సెటిల్డ్ లైఫ్, ఏది కావాలన్నా వాడు కొనుక్కోవచ్చు. వాడు నేను కలిసే తిరిగాం, కలిసే వాటికి గొడవలకి వెళ్ళాం, కలిసే వాటిని చేసాం. పేర్లు నేను మెన్షన్ చేయను, వాటన్నిటిని కలిసే చేసాం. కానీ ఈరోజు వాడు ఆ స్థాయిలో ఉన్నాడు. కానీ నేను ఇంకా ఇక్కడే ఉన్నానని రోజు కుమిలిపోయేవాడిని, చాలా బాధపడేవాడిని. సరే, ఇవన్నీ సెకండరీ థింగ్స్. నేను అసలు పాయింట్లోకి వస్తాను. అయితే వివాహం అన్నప్పుడు బాప్తీసం తీసుకుంటేనే పెళ్ళి అన్నారు. సరే, వీళ్ళు ఏదో బాప్తీసం అంటున్నారు కదా, నా మిత్రుడు ఒక సలహా ఇచ్చాడు, నువ్వు బాప్తీసం తీసుకో, మంచిదే. నువ్వు తీసుకున్న తర్వాత ఎలా జీవిస్తున్నావు అనేది నిన్నెవరో అడగరు. అది నీ మనస్సాక్షికే తెలుసు. నువ్వు ఏ జీవితం అనేది జీవిస్తున్నావో అది కేవలం నీ మనస్సాక్షికే తెలుసు, ఎలా జీవిస్తున్నావు అనేది. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించు అని వాడి సలహా ఇచ్చాడు. ఒక 80% నాకు నచ్చింది, 20% నాకు నచ్చలా. ఎందుకంటే ఏదైనా కానీ ఒక పనైనా దేవుని భక్తి అయినా భయంతోనే చేయాలి, భయంతోనే చేయాలి. భయంతో చేయనిది భక్తే కాదు. నేనన్నాను వాడితో, బాగానే ఉందిరా, కాకపోతే అలా చేయటం నాకు ఇష్టం లేదు, అలా చేయటం నాకు ఇష్టం లేదని చెప్పి, సరే ఎట్టకేలకు డిస్కషన్ చేసుకొని మా నాన్నోళ్ళు కన్నీరు అవన్నీ అయ్యి బాప్తీసం తీసుకున్నాను. మరి మా అయ్యగారు కృపా సంతోషం నా పేరు మార్చారు. చాలా కొత్తగా అనిపించింది. ఓకే, హ్యాపీ. పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఇంకా ఆ విషయం మీకు తెలిసిన విషయాలే. తర్వాత ఏమైందంటే ఒకరోజు బ్రదర్, నేను ఎందుకో ఒకరోజు రాత్రి పడుకుని ఆలోచిస్తున్నాను అనమాట. ఆలోచిస్తున్నప్పుడు ఒక వస్త్రాలు లేని వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఆయన గాయాలు చూపించి, వీటిని నువ్వు ప్రకటించు, వీటిని మీరు హల్లెలూయా ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఉన్నారు. వీటిని ఇలా గాయాలు చూపించి వీటిని ప్రకటించు అన్నాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు, ఏంటో ఏదో చెప్తున్నాను నాకు తెలియదని. అదే వ్యక్తి మరునాడు ముందు వెళుతూ వెనక్కి దిగి పిలిచి, కృపా సంతోష్, ఇలాగే పిలిచాడు. ఆయన ఈ పేరుతోనే ఇలాగే పిలిచాడు, కృపా సంతోష్ నన్ను వెంబడించు అని రెండోసారి చెప్పాడు. మూడోసారి గొర్రెలు కాచే కర్ర ఉంటుంది కదా, మీకు తెలుసా అది? మీకు ఏమైనా బోర్ కొడుతుందా? పాస్టర్ గారి సమయం నాకు బాగానే ఇచ్చారు, చాలా సమయం ఉంది. హల్లెలూయా, చాలా సమయం ఉంది. ఈరోజు మొత్తం ఇక్కడే గడిపేద్దామా దేవుల్లో. అయితే ఆయన కర్ర ఇచ్చి, ఇదిగో ఈ దిక్కు వెళ్ళు, కొన్ని గొర్రెలు ఉంటాయి, వాటిని మలుపుకొని వాటిని ఆ కొండ ప్రాంతంలో తీసుకువెళ్ళి ఆహారం ఇచ్చి వాటికి దప్పిక తీర్చి నువ్వు కూడా దప్పిక తీర్చుకో అన్నాడు. ఎవరైనా ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాడు అని నేను ఆశ్చర్యపోయాను. సరే, ఇవన్నీ నా మనసులోనే ఉంచుకున్నాను. అంటే మనం ఎవరికి చెప్పకూడదు, మరి పిచ్చోడు అనుకుంటారేమో, ఏం మాట్లాడుతున్నాడు ఈయన, పిచ్చిగా మాట్లాడతాడు, పిచ్చోడు
అంటారేమో నా మనసులోనే ఉంచుకున్నాను. ఒకరోజు నా సీనియర్ చైతన్య కాలేజీలో మా సీనియర్ వెంకట్ బ్రదర్ అని, ఇప్పుడు ఆయన గొప్ప ప్రీచర్, దేవుడి కృపను ఆయన బలంగా వాడుకోబడుతున్నాడు దేవుళ్ళో. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నా నాకు ఇదిగో ఈ దర్శనాలు 3 వచ్చాయన్నా, మరి వీటికి అర్థాలు నాకు తెలీదు, నువ్వు చెప్తావంట కదా అడిగితే అంటే, ఆయన అన్నాడు, దేవుడు నిన్ను సేవ చేయమంటున్నాడు అన్నాడు. ఊరుకో అన్న, జోకులు వేస్తున్నావు నువ్వు. ఇట్లాగే అడిగానండి, ఇదే మాట, ఇదే ప్రొనౌన్సియేషన్, నో డిఫరెన్స్. ఊరుకోనా, నువ్వు నాతో జోకులు వేస్తావు, నువ్వు మంచి దేవుడి పాటలు చెబుతావు అంటే నువ్వు జోకులు వేస్తావు ఏంటంటే, జోక్ కాదు తమ్ముడు, దేవుడు నిన్ను పరిచర్య చేయమంటున్నాడు. మరి ఆయన గాయాలను చూపించాడు అంటే, ఆ గాయాల గురించి ప్రకటించండి అంటున్నాడు. ఏంటి, దేవుడు నన్ను పరిచర్య చేయమంటున్నాడా? సరే, పరిచర్య చేయమంటున్నాడు. నాకేమీ రాదు, మనకి ఏం తెలియదు. సరే, ఏం చేయాలి? పరిచర్య చేయాలంటే నాకేమీ తెలియదు కదండి, ఇప్పటికి కూడా తెలీదు పరిచర్య ఎలా చేయాలని. ఒక్కొక్కటిగా దేవుడు నాకు నేర్పించుకుంటూ వచ్చాడు. సరే అని చెప్పేసి నేను ముందుకు అలా కొన్నాళ్ళు కొనసాగించాను. ఆ తర్వాత నేను సంధ్య వాళ్ళ ఊరు వెళ్ళాను. ఏదో సరదాగా ఏదో పని మీద వెళ్ళినట్టున్నాం. వెళ్తే ఆ రోజు ఆదివారం మంచి ఆరాధన జరుగుతుంది. సరే అని చెప్పి నేను అక్కడ కూర్చున్నాను. ఆరాధన జరుగుతున్న టైంలో కూర్చున్నాను. అన్న, తమ్ముడు, దేవుడు నీకు పరిచర్య ఉంది తమ్ముడు, దేవుడు నిన్ను పరిచర్య చేయమంటున్నాడు అన్నాడు. అన్న, మరి నాకు పరిచర్య చేయమంటున్నారు, మాకు ఇట్లా చెప్పారు, బాగానే ఉంది, మరి నాకు ఎలా చేయాలో తెలీదు, ఏంటి నా పరిస్థితి అని నేను అన్నాను. అంటే అన్నప్పుడు నన్ను పలానా చోటకు పంపిస్తాను రాజమండ్రి, అక్కడ మీరు నేర్చుకొని చేయొచ్చు అని అన్నాడు. సరే, నేను ఒక ఆలోచన చేశాను. మనకు నిజంగా దేవుని కలిగి ఉన్నవాడిని కాదు కదండి. నేను ఒక ఆలోచన చేశాను, దేవుని అడ్డం పెట్టుకొని చాలామంది డబ్బుని పోగేసుకుంటున్నారు. కాబట్టి నేను కూడా వెళ్ళి, జాగ్రత్తగా వెళ్ళి, నేను ఇలాగే మాట్లాడతాను, దేవునిని అడ్డం పెట్టుకొని చాలామంది ధనం పోగేసుకుంటున్నారు కదా, వారిలాగా వెళ్ళి నేను కూడా ఎందుకు సంపాదించకూడదు? ఊరకనే వచ్చేస్తాయి కదా డబ్బులు, ఊరకనే వస్తాయి కదా. దేవుని సేవ అంటే ఏముంది? 4 మాటలు చెప్తాం, 4 కథలు చెప్తాం. వాక్యం అంటే ఏముంది? 2-3 కథలు చెప్పేసి నడిపించేద్దామని నేను వెళ్ళాను. నేను నేర్చుకోవడానికి వెళ్ళినానికి ఒక సర్టిఫికెట్ కావాలి కదా అని దాన్ని తీసుకోవడానికి వెళ్దామని నేను మనసులో అనుకొని, ఈ విషయాన్ని బయటికి ఎవరికి చెప్పకుండా, అన్నగారికి కానీ ఎవరికి ఈ విషయం ఎవరికి చెప్పకుండా నా మనసులో అనుకొని నేను వెళ్ళాను. అలా అది 40 days, 40 రోజులు, 1 వారం అలాగే గడిపేశా. సరదాగా అక్కడ కొత్త పరిచయం మాటలతో గడిపేశా. 1 వారం తర్వాత దేవుడు ఒక ఆరాధనలో నేను ఆయన్ని పట్టుకొని డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాను, కానీ ఆయన నన్ను పట్టుకున్నాడు. చెప్తే గట్టిగా చెప్పండి, లేకపోతే చెప్పడం మానేయండి అంతే. మళ్ళీ చెప్తున్నాను, చెప్తే గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయితే నన్ను ఆయన పట్టుకున్నాడు. ఇక అప్పటి నుంచి దేవుని పరిచర్యలో నా జీవితం సాగింది. చాలా ఒడిదుడుకుల మధ్య అవన్నీ చెప్పుకుంటూ వెళితే సమయం మొత్తం ఇక్కడే అయిపోతుంది. మళ్ళీ తర్వాత వారికి సమయం ఇవ్వాలి కదా. దేవుడు ఈ స్థాయికి నిలబడటానికి నేను అనర్హుడని నేను ఇప్పటికీ చెప్పుకుంటాను, అర్హుడిని కాదు. ఈ స్థాయి నిలబడి నేను మీ ముందు నుంచొని మాట్లాడే సంతోష్ వేరు, ఒకప్పుడు సంతోష్ వేరు. ఆ కృప అనే 2 అక్షరాలు నా జీవితంలో ఎప్పుడైతే ప్రవేశించాయో, నా జీవితాన్ని అనేక మార్పులు తిప్పేశాయి.
ఇందాకే చెప్పాను, చెప్తే గట్టిగా చెప్పండి, లేదా చెప్పడం మానేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అది మిగతా విషయాల్లో అందరి నోళ్ళు నాలాగా పెద్దగానే వస్తాయి, ఈ విషయంలో మాత్రం ఎక్కడో చెప్తున్నారేంటి? ఆ ఒక్క 2 జీవితాల్లో ఆ 2 పదాలు నా జీవితాన్ని పెనుమార్పు తీసుకొచ్చేసాయి. ఇలాగ నన్ను మీ ముందు నా ప్రభువును రక్షకుడైన నజరేతు వాడైన నా తండ్రికి సాక్షిగా మీ ముందు నిలబెట్టాయి. ఇన్నాళ్ళు నా జీవితంలో నేనేం సంపాదించానో నాకైతే తెలియదు, కానీ ఒకటైతే నిశ్చయంగా నేను సంపాదించాను. ఈ సమస్తము సృష్టిలో సంపాదించిన దాన్నే నేను సంపాదించాను. ఈ సమస్త సృష్టి వారు నిలబెట్టుకోలేని దాన్ని నేను నిలబెట్టుకున్నాను. అది నా యేసయ్య కృప మాత్రమే. హల్లెలూయా. ఈ సమస్త సృష్టిలో ఏదున్నా లేకపోయినా ఆయనకు సమమైన దేవుడు లేడు, ఆయనకు సాటైన దేవుడు లేడు, ఆయనకు సమమైన దేవుడు లేడు. వేల్పులలో ఆయన వంటి గనుడు లేడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ 2 సంవత్సరాల పరిచర్య ప్రారంభమైంది 2వ సంవత్సరం. ఈ 2 సంవత్సరాల ప్రారంభ పరిచర్యలో అనేక అవమానాలు, అనేక చిత్కారాలు, అనేక దెబ్బలు తిన్నాను. ఒక్కొక్క దెబ్బ తిన్న ప్రతి క్షణాన దేవుణ్ణి వదిలిపెట్టేయాలనిపించింది. నా మనసుకు తగిలిన ప్రతి గాయము ఇక ఈ దేవుడు నాకొద్దు అని విడిచి పారిపోవాలనిపించింది. కానీ ఆ క్షణానే దేవుడు నాతో ప్రత్యక్షమై, నేనున్నా, నిన్ను నిలబెడతా, నీవెవరికి వద్దా, నీవెవరికి అక్కర్లేదా, నువ్వు నాకు కావాలయ్యా. ఈ 2 సంవత్సరాల పరిచయంలో ఎంతటి అనుభవం నాకు వచ్చిందంటే, ఇప్పుడు ఏ దెబ్బ తగిలినా యేసయ్యకే స్తోత్రం. ఈ మీటింగ్ పెట్టేటప్పుడు కూడా నా చేతిలో ₹1 లేదు. ఈ మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు అబ్బా ఎన్ని వ్యతిరేకాలు వచ్చాయో, ఎన్ని సమస్యలు వచ్చాయో. పాపకి అది పొంగట ఏదో అంటారు కదా, అది వచ్చింది. అమ్మకు జ్వరం, నాన్నకు జ్వరం, సంధ్యకైతే గొంతురాల. ఇంటిళ్ళ పాదిలో నాకు తప్ప అందరికీ రోగాలు చుట్టేసినాయి. ఈ మీటింగ్ అనుకున్నప్పటి నుంచే రోజు ఏదో ఒక అసంతే. అయినా ముందుకు అడిగేస్తూనే ఉన్నా, ఒక్కడుగని అడిగేస్తూనే ఉన్నా. కానీ ఈ మీటింగ్ సహకార విషయంలో నాకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే, అందరూ ఒకసారి అటు చూడండి. అటు చూస్తున్నారా? నా వేలు వైపు చూసారా లేదా? ఎందుకంటే ఒక శారా అబ్రాహాము వేరే దేశానికి వెళ్ళాలన్నప్పుడు శారా అనొచ్చు, ఏంటయ్యా వేరే దేశానికి వెళ్ళేది, నీ తాతలు తండ్రులు ఆస్తి సర్వం ఇక్కడే ఉంది, నువ్వు వేరే దేశానికి వెళ్ళి ఏం బాగుంటావు. కానీ శారా అనలా, సామాను సర్దుకొని బయలుదేరి వచ్చింది. అలాగే నేను ఎప్పుడైతే మీటింగ్ అన్నానో అందరూ ఎవరు రారు, ఈ మీటింగ్కి ఎవరు రారు, ఎవరు ఏది జరగదు అన్నప్పుడు ఇద్దరే నన్ను బాగా బలపరిచారు. అన్న, మా ఆవిడే, అదే అమ్మగారు బాగా బలపరిచారు. సరే, ఇంతగా నేను ప్రార్థించుకున్నాను, పెట్టాలని నిర్ణయం తీసుకున్నా. కానీ వచ్చిన సమస్యలు చూసిన ప్రతిసారి నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు వచ్చి ఇంటికి రాగానే సంధ్యకి చెప్పండి, సంధ్య భయం వేస్తుంది నాకు. ఎందుకయ్యా? ఈ మీటింగ్ సక్రమంగా జరిగిద్దో లేదో. 2 సంవత్సరాల నుంచి నేను ఇదే ప్రాంతంలో పరిచయం చేస్తున్నా, ఒక్కరు కూడా ఇతను సేవకుడు అని గుర్తింపదగిన గుర్తింపు నాకు లేదు. గుర్తింపు నాకు లేదు.
నేను వెళ్ళిన చోట